అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతుంది. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల కదలికపై నిఘా ఉంచేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నారు. ముందస్తు చర్యలో భాగంగా పాడేరులో అదనపు బలగాలను కూడా మోహరించారు. వాహనాలను తనిఖీలు చేస్తూ అనుమానాస్పదంగా అనిపించిన వారిని విచారిస్తున్నారు. అదేవిధంగా ఏజెన్సీలో డ్రోన్లను ఉపయోగిస్తూ మరింత నిఘాను పెంచారు. గత నవంబర్లో మావోయిస్టు ప్రధాన నేత హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులను కూడా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతమంతా కూడా భయాందోళన మధ్య ఉంది. ఇక ప్రతి ఏడాది డిసెంబర్ 2 నుంచి నక్సల్స్ పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే ఇటీవల మావోయిస్ట్ నేత అనంత్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. మావోయిస్టుల లొంగుపాటు, మరోవైపు అగ్రనేతల ఎన్కౌంటర్ల మధ్య నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరగాల్సిన సంస్మరణ వారోత్సవాలను రద్దు చేసినట్లు ఈ ప్రకటనలో ఆనంద్ పేర్కొన్నారు. అయినప్పటికీ మరో 3 రోజుల వ్యవధి ఉండటంతో పీఎల్జీఏ వారోత్సవాలు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల తరపు నుంచి వస్తున్న ప్రకటనలు కూడా వాతావరణం చల్లబడలేదనే సంకేతాన్ని ఇస్తూ ఉండడంతో పరిస్థితులు సున్నితంగా మారినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్ చెప్పండి. థ్యాంక్ యూ. ఏఓబీలో హైటెన్షన్ వాతావరణం నెలకొనుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మావోయిస్టు ప్రతి సంవత్సరం డిసెంబర్ 2 నుంచి 8 వరకు కూడా పిఎల్ఏజీ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైతే మావోయిస్టులు చనిపోయి ఉన్నారో ఇటు పోలీసులతోటి పోరాడుతున్న నేపథ్యంలో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ కూడా వాళ్ళు ఈ ఉత్సవాలను అయితే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు కూడా పిఎల్ఏజీ వారోత్సవాలను నిర్వహించాలని చెప్పి మావోయిస్టులు నిర్ణయించుకున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ప్రతి వాహనాన్ని కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలకి ఇటు 4 దిక్కుల నుంచి అంటే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఒడిశా నుంచి కావచ్చు, లేకుంటే మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుంచి కావచ్చు, ఏవైతే వాహనాలు వెళ్తున్నాయో ఆ వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించేసి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారనే సమాచారాలను కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. అల్లూరు జిల్లాలో వాహన తనిఖీలను చేపడుతూ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాహనాలని అదేవిధంగా వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కాలంలో పోలీసులకి మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో ఇటు పోలీసులు మావోయిస్టుల మధ్య కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనుంది. ఇప్పుడు ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించి ప్రధాన నాయకులు అటు హిడ్బా కావచ్చు, అదేవిధంగా దేవ్జీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డ నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టుకి గట్టి ఎదురు దెబ్బ తగిన నేపథ్యంలో వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం అని చెప్పి ఈ ఉత్సవాలను నిర్వహించి పోలీసులకి ఒక సవాల్ విసరాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అదే విధంగా స్పందిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఇలాంటి ఉత్సవాలు జరగకుండా మావోయిస్టు ఉనికి అనేది లేకుండా చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పోలీసులు ఎక్కడా కూడా ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఉత్సవాలు నిర్వహించకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మనసా. ఓకే, థ్యాంక్ యూ నాకిషోర్.